హలో అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఫిషెస్ గైస్. చూడండి, వీటినైతే సపరేట్ చేసేసాం గైస్. వీటిలో కొన్ని పిల్లలు పెట్టే ఫిషెస్ కూడా ఉన్నాయి, అందుకని వీళ్ళని సపరేట్ చేసేసాము. వీళ్ళ పిల్లలు వచ్చేసి సపరేట్ కింద బోన్లో ఉన్నాయి గైస్. ఈ బ్లాక్ పెయిర్ చూడండి గైస్. పైన టెర్రస్ మీద ఇలా బాక్స్ లాగా తయారు చేసి ఇలా పెట్టేసాం గైస్. చూడండి, వాటర్ చేంజ్ చేసి ఇంకా ఫుడ్ కూడా వేసేయాలి. ఇలా అయితే సెట్ చేసేసాం గైస్. కనిపిస్తున్నాయా గైస్ లోపల నుంచి? చూడండి గైస్, ఇంకా వర్షాకాలం వచ్చేసాయి కదా, ఈ పాట్స్లో అన్నీ ఫిలప్ చేయాలి గైస్. ఇంకా చాలా కలర్ఫుల్గా పాట్స్ని డెకరేషన్ చేసి కలర్స్ వేసి ప్లెయిన్స్ వేసి నేనైతే నాటేసి వాటర్ కూడా వేసేసాను. ఇది ఆల్రెడీ చూపించాను కదా, కరివేపాకు చెట్టు అని. ఇక్కడైతే నేను టమాటా చెట్టు వేసేసాను గైస్, మొక్క అదైతే చనిపోయింది. ఇది వచ్చేసి వంకాయ చెట్టు గైస్, మొక్క వేసాను, ఇది బతికింది. 3 వేసాను, వాతావరణం చల్లగా ఉన్నాయి కాబట్టి చెట్లు వేద్దామని వచ్చేసాను గైస్. ఈ చూపించాను కదా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అని, చాలా పెద్దది అయిపోయింది. ఇలా పిల్లర్కి ఒకటి పెట్టాను గైస్. మేమైతే ఫస్ట్ ఈ రూమ్లో ఉండేవాళ్ళం గైస్, చూపిస్తాను చూడండి గైస్. ఫస్ట్ ఈ రూమ్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఉండట్లేదు, కింద ఉంటున్నాం అనమాట. చూడండి గైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే ఈ రూమ్ అయితే చాలా బాగా నచ్చింది, ఇది నా ఫేవరెట్ అనమాట. మా పెళ్ళికని ఈ రూమ్ వేసారు గైస్. చూడండి, చాలా బాగుంది కదా. రూఫ్ సీలింగ్ అని మొత్తం వేసేసాము. నేనైతే పాట్స్ కూడా రెడీ చేసేసాను గైస్. దీనికి మందులు కూడా తీసుకొచ్చాను, రోజ్ ప్లాంట్ వేద్దామని. పైన ఉండేటప్పుడు ఇక్కడికి ఎంత వాతావరణంలో చల్లగా, నేను ఈ రూమ్లో మేము మా ఆయన ఉండేవాళ్ళం గైస్. ఇప్పుడైతే కిందకి షిఫ్ట్ అయ్యాం గైస్. ఇక్కడ ఉయ్యాల కూడా సెట్ చేశారు మా ఆయన, ఇలా చల్లగా వాతావరణంలో ఊగొచ్చని. ఇప్పుడైతే కింద ఉంటున్నాం గైస్, ఎవరు అంతగా ఊగట్లేదు, పనితోనే సరిపోతుంది కదా. దీనికి సపరేట్ పక్కన ఒక బాత్రూమ్ కూడా ఉంది గైస్. ఇక్కడంతా బయట వ్యూ బాగుండిద్ది గైస్. చాలా వాతావరణం చల్లగా ఉందని ఈరోజు నేను బయటకు వచ్చాను అనమాట, పైకి ఇలా టెర్రస్ మీద. మీతో కూడా షేర్ చేయాలని వీడియోని తీస్తున్నాను గైస్. ఇక్కడైతే మస్జిద్ ఉంది కదా గైస్, ఇక్కడైతే మా వారు మస్జిద్కి వెళ్తారనమాట ఎవ్రీడే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా హిల్స్ మీకు, ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుండిద్ది గైస్. ఇటువైపు కూడా కనిపిస్తుంది కదా గైస్ అక్కడ హిల్. ఇక్కడ చెట్లు, ఈ వాతావరణం అంతా చల్లగా ఉండిద్ది గైస్. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అది వచ్చేసి వేరే కాలనీ అనమాట. చూడండి ఎంత పెద్దది ఉందో. పల్లెటూరు అంటేనే ఇలాంటి చెట్లు ఉంటాయి కదా గైస్, ఇలాంటి మందారపు చెట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇంటికి ఒకటి ఉంది. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో వచ్చేసి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ. నేనైతే వీటిని సపరేట్గా పెట్టామని చెప్పాను కదా గైస్. వీటి పిల్లల్ని నేను కిందకి వెళ్ళి చూపిస్తాను. సపరేట్ బాక్స్లో ఉన్నాయన్నమాట. చాలా పిల్లలు అయితే ఉన్నాయి, 50 అబో అయినా ఉంటాయి గైస్, నాకు తెలిసి 70 అబో అయినా. చూపిస్తాను గైస్, అప్డేట్ ఇస్తాను. నేనైతే కిందకి వెళ్ళిపోతున్నాను గైస్. చూడండి గైస్ ఎన్ని పిల్లల్ని వేసాయో, చాలా ఉన్నాయి గైస్. చూడండి గైస్, కనిపిస్తున్నాయా? 4 ఉన్నాయి గైస్, వైట్ వచ్చేసి. ఇవన్నీ ఇలా మట్టిలో ఇలా సపరేట్ చేసి పెట్టాము గైస్. గప్పీస్, మౌలీస్ అన్నీ ఉన్నాయి గైస్ దీంట్లో. చూడండి గైస్ ఎన్ని ఉన్నాయో. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.